ఒకసారి ఒక ముగ్గురు స్నేహితులు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటారు. వారికి దారి మధ్యలో ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు, డబ్బు కనబడతాయి. వాళ్ళేమనుకుంటారంటే ఊర్లోకెళ్తే ప్రజలకు అనుమానం వస్తుంది. మనం అడవిలోకెళ్ళి ముగ్గురం పంచుకుందాం అని చెప్పి ఒక అడవిలోకెళ్తారు. అడవికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురిలో ఒక వ్యక్తిని ఊరికెళ్ళి భోజనం తీసుకురా మనం తిని పంచుకుందాం అని చెప్పి ఒక వ్యక్తిని భోజనం కోసం ఊరికి పంపిస్తారు. ఆ వ్యక్తి ఊర్లోకి వెళ్ళంగానే మిగిలిన వీళ్ళిద్దరు అనుకుంటారు. వాడికెందుకు పంచాలి? ఇదంతా మనిద్దరమే పంచుకుందాం. మనిద్దరికే ఎక్కువొస్తుందని జెప్పి అనుకుంటారు. వాడు రాంగానే రాయితో కొట్టి చంపేద్దాం అని జెప్పి ఒక పథకం యేస్తారు. ఊర్లోకి వెళ్ళిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, వాళ్ళిద్దరికెందుకు పంచాలి? అది మొత్తం నేనే తీసుకుంటే నాకే మిగిలిపోతుంది గదా! అని జెప్పి భోజనంలో విషం కలిపి భోజనం తీసుకొస్తాడు. భోజనం కోసం వెళ్ళిన వ్యక్తి రాంగానే వీళ్ళిద్దరు పథకం ప్రకారం రాయి తీసుకొని అతన్ని కొట్టి చంపేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ సరే మనం వాడు తెచ్చిన భోజనం తిని పంచుకుందాం అని జెప్పి ఆ భోజనం తింటారు. ఆ భోజనం తినంగానే వీళ్ళిద్దరు కూడా చనిపోతారు. అత్యాస వల్ల వీళ్ళు ముగ్గురు చనిపోతారు. వీళ్ళు ముగ్గురిలో ఎవరికి దక్కదు. కట్టెల కోసం అడవికొచ్చిన ఒక వ్యక్తికి ఆ సంచి దొరుకుతుంది. అతను తీసుకొని ఇంటికెళ్ళి చాలా హ్యాపీగా ఉంటాడు. అత్యాశ, కుళ్ళు, కుతంత్రాలుంటే మనిషి బాగుపడ్డు.